హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చేసాను ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి. 5th డే, నవరాత్రులలో 5th డే. మరి నేను ఎలా పూజలు చేసుకుంటున్నాను, ఏం చేశాను, నైవేద్యాలు 3 రోజులది ఒక్క వ్లాగ్లో అయితే పెట్టాను. కానీ వీడియో తీయాలన్నా, ఒక వంట చేయాలన్నా, నైవేద్యాలు చేయాలన్నా ఒక్కళ్ళతోటైతే ఏది కాదు కదా. అందుకనే ఇప్పుడు నేను ఈరోజు వ్లాగ్ నేను పూజ చేసుకునేటప్పటి నుంచే తీస్తున్నాను. అంతకుముందు పాలు తాగిన, మెంతిపిండి తాగిన డైలీ రొటీన్ అయితే చూపించలేకపోయాను. ఎందుకంటే వీడియో తీస్తూ నేను చెయ్యాలి అని అంటే నాకు టైము ప్రాసెస్ ఎక్కువ అవుతుంది, మంత్రాలు చదువుకోవడం లేట్ అయిపోతాయి. ఇక్కడ మనకి భక్తి శ్రద్ధలు ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ దేవుడి సామాన్లన్నీ తోముకొని ఇల్లంతా ఊడ్చుకొని, చీపిరికట్ట వేరే, దేవుడికి వాడిన చీపిరికట్ట నేను బయట వాడను. సపరేట్గా ఆ చీపిరికట్ట అయితే వేరేగా పెట్టుకుంటాను. ఇక్కడ నెయ్యి వేసుకున్నాను. అఖండ దీపంలో నువ్వుల నూనె వేసుకున్నాను. నువ్వుల నూనెతో పాటు పంచతైలం కూడా వాడాను. ఇక్కడ ఆవు నెయ్యితో నిత్యము కూడా దీపం పెట్టుకుంటే మంచిదని చెప్పి నూనె ముందేసుకొని నేనే చేసుకుంటా ఒత్తులు. ఆ ఒత్తులు నేను చేసుకున్నవి. ఇంకా పువ్వొత్తి కూడా నేనే చేసుకుంటా ఇంట్లో. కొన్న వత్తులు అయితే వాడను. నా దగ్గర పత్తి కొనుక్కొని వచ్చైనా సరే నేనే చేసుకుంటా. ఇక్కడ అఖండ దీపారాధన చూపించాను కదా. ఇంకా నిత్యము కుబేర దీపం అంటారు, నేను ఇప్పుడు చూపించింది. అమ్మవారు శారదాదేవి దగ్గర పెట్టి ఆ దీపం వెలిగించినాక నేనైతే అగ్గిపెట్టెతోటి వెలిగియను. అందుకనే నేను మీకు ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి అగ్గిపెట్టెతో అగరబత్తి వెలిగించి, అగరబత్తి వెలిగించినాక అప్పుడు నేను దీపాలైతే వెలిగిస్తాను. బొట్టు పెట్టుకున్న దీపాలకి బొట్టు పెట్టిన తర్వాత అక్షంతలు కూడా వేయచ్చు, పూలు కూడా పెట్టుకోవచ్చు. అందుకని లేదా ఏకహారతి కూడా ఉపయోగించవచ్చు. నేను ఇక్కడ అగరబత్తులతోటి నిత్య దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఈరోజు 5వ రోజు బతుకమ్మ కూడా ఆడతారు. 5వ రోజు మనకి అట్ల బతుకమ్మ అంటారు కదా. బియ్యం నానబెట్టి బియ్యంతో అట్లు వేసి అమ్మవారిని అలా పూజించుకుంటారు. అమ్మవారు అంటే గౌరీదేవి. నవరాత్రుల్లో మనకి 5వ రోజు కాత్యాయని దేవి అలంకారం. నేను ఈరోజు కాలభైరవ అష్టకం, కనకధారా స్తోత్రం, లలిత అష్టోత్రం, లలితా సహస్రనామ పారాయణ కూడా 5 రోజుల నుంచి నాకు అమ్మవారి శక్తి అయితే ఇచ్చింది. అందుకు నేను చాలా కృతజ్ఞతగా ఉన్నాను. మంచిగా పూజ చేసుకుంటున్నాను. పువ్వులు కానీ, అలంకారం కానీ, మరి నైవేద్యాలు కూడా పెట్టగలుగుతున్నాను అంటే అమ్మవారి దయ ఉండబట్టే, ఆ వినాయకుని ఆశీస్సులతోటి నేను ఈ పూజ ఈ సంవత్సరం ఇంత ఆనందంగా చేసుకుంటున్నాను. ఈరోజు ఏంటో మరి మాకు నీళ్ళైతే రాలేదు. నీళ్ళు రావాలి ఈరోజు, కానీ నీళ్ళు రాలేదు. ఇంకా నేను దేవుడి సామాన్లు, దీపారాధన అన్నీ చేసుకున్నాక ఇక్కడ కొన్ని స్తోత్రాలు చదువుతూ ఇక్కడ నేను మ్యూట్ చేశాను. వాయిస్ అయితే అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు నేను తర్వాత వాయిస్ అనేది చెప్తున్నాయి. ముందుగా దీపారాధన, ఇంకా నైవేద్యాలు ఏం పెట్టుకోవాలి. మామూలుగా అయితే బెల్లము, పానకము, వడపప్పు ఈ 9 రోజులు పెడతానని చెప్పాను. మామూలుగా నిత్య పూజలలో అయితే శనివారం పిండి దీపాలు పెట్టుకుంటాను. ఆ రోజు శనివారానికి వెంకటేశ్వర స్వామి వారికి కలియుగంలో ఆయనకి పానకం, వడపప్పు, బెల్లం అంటే చాలా ఇష్టం. అందుకనే శుక్రవారం, శనివారం తప్పకుండా బెల్లము, పానకం, వడపప్పు నైవేద్యం పెడతాను. ఈ 9 రోజులు కూడా మన కడుపు చలవకి పెసరపప్పు, చలిమిడి, బెల్లము, పానకం పెట్టుకోవడం నేను అలా అనుకున్నాను. కొబ్బరికాయ యథావిధిగా శక్తి ఉంటే కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. అట్టి పండ్లు, ఏ పండు ఉంటే ఆ పండు అయితే నైవేద్యం పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఈరోజు చేసిన నైవేద్యం వచ్చి కొబ్బరన్నం. నిన్న కొబ్బరన్నం చేద్దామనుకున్నాను, కానీ కొంచెం నిన్న ఒంట్లో జ్వరంగా ఉండే, కానీ తగ్గిపోయింది అమ్మవారి దయతోటి. నేను ఇక్కడ చక్కెర పొంగల్ చేస్తున్నాను. పెసరపప్పు ఎక్కువ, బియ్యం తక్కువ, కొంచెం శనగపప్పు వేసి ఒక పావు గంట నానబెట్టుకున్నాను మెత్తగా అవ్వడానికి. ఇక్కడ నేను వాడిన బియ్యము కూడా కొత్త బియ్యం వాడాను. చక్కెర పొంగలి మెత్తగా ఉంటే బాగుంటుంది. పెసరపప్పు ఎక్కువ వేస్తే జిగురు వస్తుంది.
కుక్కర్లో వండేసాను. ఇత్తడి గిన్నెలో బియ్యం కడుక్కొని ఇక్కడ నేను కుక్కర్లో అయితే 2 సార్లు కడిగాక ఆ నీళ్ళు ఎక్కువగా పోసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి నేను స్టవ్ బంద్ చేసేసాను. ఇక్కడ బెల్లం ఎక్కువ వేసాను, పాలు తక్కువ పోసాను. ఇంకా రేపైతే సరస్వతీదేవి అలంకారము. సరస్వతీదేవికి చక్కెరతో చేసిన స్వీట్ అంటే చాలా ఇష్టం. రేపు కూడా చేసుకోవచ్చు కొబ్బరన్నం. ఎందుకంటే తెల్లని అమ్మవారు తెల్లగా ఉంటారు. ఆవిడ వాహనం కూడా అంశ కదా. అందుకనే మనం అమ్మవారికి రేపు తెల్లని, మనం కూడా కేరళ చీరలు వస్తాయి కదా, అలాంటి చీరలు కట్టుకుంటే చాలా మంచిది అని నా ఉద్దేశం. మరి మీరేమంటారో కూడా కామెంట్ చెయ్యండి. వీడియో తీసుకుంటూ పూజలు చేసి మళ్ళీ నైవేద్యాలు చేసుకుంటూ అంతా హర్రీ బర్రీగా అయిపోతుంది. ఇక్కడ మరి నేను పొద్దుననంగా కాఫీ తాగాను కదా, ఇక్కడ బియ్యము చక్కెర పొంగల్కి ఏర్పాటు చేసుకున్నాక కొంచెం వేడి నీళ్ళు తాగుదామని చెప్పి హెర్బా లైఫ్ వాడతానని చెప్పాను. ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ కొబ్బరికాయ అయితే దేవుడికి నైవేద్యం పెట్టింది కాదు, సపరేట్గా దేవుడికి నైవేద్యం పెట్టని కాయ నేను ఇక్కడ కొట్టి అప్పుడు నేను ఇలా ముక్కలు చేస్తున్నాను. మీరు ఎప్పుడు అనుకుంటూ ఉండొచ్చు, ఒక డౌట్ వస్తుంది, ఏంటి కొబ్బరి తురుముకోవచ్చు కదా అని. తురుముతే బాగుంటుంది కానీ నేను కింద కూర్చోలేను, అందుకనే నేను ఇలా మిక్సీ పట్టుకొని కొబ్బరి అయితే వేస్తాను. మధ్యలో వేరే టాపిక్ చెప్పేశాను కదా, ఇప్పుడు వేడి నీళ్ళు తాగుదామని. మొన్న నేను ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఒక ఫ్లేవర్ చూపించాను. ఇది వచ్చి లెమన్. దీంట్లో 7 ఫ్లేవర్స్ ఉంటాయి. ఒక్కొక్కటిగా ఒక్కొక్కసారి తాగినప్పుడు చూపిస్తా, కానీ డైలీ 2 అయితే తాగుతాను. ఇది వచ్చి లెమన్ ఫ్లేవరు. 1 స్పూన్ వేసుకుంటున్నా, 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. మైండ్ రిఫ్రెషింగ్ కోసం ఇలా ఇంకొంచెం వేడిగా ఉన్న వాటర్ పర్వాలేదు, కానీ ఇక్కడ నాకు టైం అవుతుందిగా, అందుకనే 2 కవర్ చేద్దామని చెప్పి ఇక్కడ తాగుతూ నైవేద్యం కూడా ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ నేను వాడిన నూనె కూడా వాడట్లేదు, అందుకనే మీకు ప్యాకెట్ చూపిస్తున్నాను, కొత్తది వాడదామని. కొబ్బరన్నానికి ప్రిపేర్ చేస్తున్నాను. కొబ్బరన్నానికి తిరగమూత వేస్తున్నాను. జీలకర్ర ఎక్కువ పడుతుంది, శనగపప్పు ఎక్కువ పడుతుంది. మినప్పప్పు అయితే చాయ్ మినప్పప్పు వాడతాను. ఆవాలు కూడా ఇవి సన్న ఆవాలు, దొడ్డ ఆవాలు నిండుకున్నాయి అని అంటే లేవు అని అర్థం. మీకు తెలియాలని చెప్తున్నా, నా అలవాటు అయితే నిండుకున్నాయి అని అర్థం. ఇక్కడ మెంతులు కూడా వేసాను, కొంచెమే వేసుకోవాలి మెంతులు. ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఎండుమిరపకాయలు ఇష్టంగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ పల్లీలు కూడా నిండుకున్నాయి, అందుకనే పల్లీలు కానీ కాజు కానీ వేయలేదు. పల్లీ కూడా కాజు కూడా వేసుకోవచ్చు, అదొక టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ ఇంగువ కొంచెమే వేస్తున్నాను. జీడి ఇంగువలోనే నేను పాల ఇంగువ మిక్సీ పట్టుకొని ఇందులో కలుపుకున్నాను. ఫ్లేవర్ అంటే ఘాట్ ఎక్కువ వస్తుంది, అందుకని కొంచెం ఎల్జీ ఇంగువలో అయితే మొత్తం ఇడ్లీ రవ్వగానే ఉంటుంది, అందుకని ఎల్జీ ఇంగువ తేవడం మానేశాను. ఇక్కడ ఎండుమిరపకాయలు వేసిన తర్వాత స్టవ్ బంద్ చేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని 2 నిమిషాలు ఆగి కొబ్బరి కూడా వేసేసుకోవచ్చు. కొబ్బరి ఇందులో వేసుకోవచ్చు, లేదనంటే కనుక అన్నంలో కూడా వేసుకోవచ్చు. అన్నంలో అయితే పసుపు వేయటం లేదు, ఈరోజు తెల్లని అన్నమే పెడదామని పసుపు కలర్ ఎందుకని అయితే వేయట్లేదు. ఇక్కడ పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేస్తున్నాను. తిరగమూత అయితే వేగిపోయింది. తిరగమూతలో నేను కొబ్బరి వేసేసి అన్నంలో ఉప్పు వేసి చల్లగా అయిన తర్వాత దాంట్లో కలిపితే, అంటే వేడి మీద తిరగమూత కానీ అన్నం కానీ వేడి మీద వేస్తే తిరగమూత మెత్తబడిపోయే అవకాశం ఉంది. అందుకనే నేను చాలాసార్లు ట్రై చేశాను, అలా వేసేస్తే మనం పప్పులో ఏవైతే వేస్తామో అవి మెత్తబడిపోతాయి. ఇక్కడ అన్నం అయిపోయింది, ఉప్పు వేసి చల్లగా అయిన తర్వాత తిరగమూత కలిపేసుకోవటమే. ఇప్పుడు కుక్కర్ కూడా చల్లారిపోయింది. ఇంకా పెసరపప్పు, శనగపప్పు, బియ్యము మెత్తగా అయిపోయింది చూడండి. ఇప్పుడు బెల్లం వేసుకొని ఇందులో 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచితే మెత్తగా అయిపోతుంది. ఇలాచీ పొడి కూడా వేసుకొని మనం పాలు పోసుకోవాలి. ఇక్కడ నేను పాలు తక్కువ ఎందుకు పోసానంటే, ఇప్పటి వరకు కూడా అమ్మవారికి బెల్లం అన్నం పెట్టలేదు. మనకి లలితా సహస్రనామంలో వస్తుంది కదా బెల్లం అన్నము, అందుకనే నేను ఈరోజు బెల్లం అన్నం పెడదామని కొంచెంగా పాలైతే పోసా. ఈరోజు కాత్యాయని దేవి అవతారం కదా, మరి ఎవరైనా సరే కుజదోషాలు పోవాలన్నా, పెళ్ళిళ్ళు కావట్లేదనన్నా,
లేదు అంటే గనక ఈరోజు కాకపోయినా మంగళవారం సాయంత్రం పూట కాత్యాయని వ్రతాలు చేసుకుంటారు. అమ్మవారు పెళ్ళిళ్ళు కాని వాళ్ళందరికీ డబ్బును అనుగ్రహిస్తుంది. ఇక్కడ నేను కుంకుమార్చనతోటి లలితా సహస్రనామం, లలిత అష్టోత్తరము, కనకదార స్తోత్రం. కనకదార స్తోత్రం చదువుకునేటప్పుడు మటుకు నేను కుబేర కుంకుమ వాడుతున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు కుబేర కుంకుమతోటి కనకదార స్తోత్రం చేసుకుంటున్నాను. ఇప్పుడైతే లలిత సహస్రనామం చదువుకుంటున్నాను. అదైతే రాగా పెట్టేస్తున్నాను, చూసేయండి మరి. సాయై నమో నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమో నమః హిమాచల మహావంశ పావనాయై నమో నమః శంకరార్ధాంగ శశంకశేఖర ప్రాణవల్లభాయై నమో నమః సదా పంచదశాత్మేక స్వరూపాయై నమో నమః వజ్రమాణిక్య కటక కిరీటాయై నమో నమః కస్తూరి తిలకోల్లాస నిటలాయై నమో నమః భస్మ రేఖాంకిత లసన్మస్తకాయై నమో నమః వికచాంబోర్హదల లోచనాయై నమో నమః శరశ్చాంపేయ పుష్పాభ నాసికాయై నమో నమః మోహిని మృత్యా మృడాని మిత్రరూపిణి నిత్యతృప్త భక్త నిధర్ నియంత్రి నిక్లేశ్వర మైత్రాదివాసనాలభ్య మహాప్రళయ సక్షిణి పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞాన గణరూపిణి మాదీపానల సామాత మాతృకావర్ణరూపిణి మహాకైలాస నిన్యామృడాన అమృతోల్లత మహానీయ దయామూర్తిర్ మహాసామ్రాజ్యశాలిని ఆత్మవిద్యా మహావిద్య శ్రీ విద్యా కామసేవిత శ్రీ షోడసాక్షరి విద్యా త్రికూట కామకోటిక కటక్ష కింకరి భూత కవనా